హలో అండి, ఈరోజు నేను మీతో ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఉంటుంది కదా, అది ఎలా రీయూజ్ చేయాలో నేను చెప్పబోతున్నాను. ఇది యూజ్ చేసి నేను ఆర్గనైజర్ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట, మన స్పేస్ సేవ్ చేసుకోవడానికి. సో ఇంకెందుకు ఆలస్యం, మనము ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మాత్రం చెక్ చేద్దాం. లెట్స్ చెక్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుని మనకి ఎంతవరకు అయితే సైజ్ కావాలి అనుకుంటారో హ్యాంగ్ చేసుకోవడానికి ఆ విత్తులో మీరు కట్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇది నాకు ఫ్యాకాన్ సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చిందనమాట. సో నేను దీన్ని రీయూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఇంకా చాలా ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ ఉన్నాయి. సో నేను యూసేజ్ని బట్టి ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక 2-3 ఆర్గనైజర్స్ కూడా ప్రిపేర్ చేశాను, కానీ అవి కొంచెం చాలా పెద్దవి అనమాట. ఇది కొంచెం చిన్నది, నేను డ్రెస్సింగ్ టేబుల్లో సెట్ చేసుకోవడానికి చేసుకుంటున్నాను. సో ఈ సైడ్స్కి నీట్గా మార్జిన్ డ్రా చేసుకుని నేను దీన్ని కట్ చేయబోతున్నాను. సో ఇలా సైడ్స్కి కట్ చేసుకున్న తర్వాత మనకి లాంగ్గా వస్తుందన్నమాట బ్యాగ్ అనేది. ఈ లాంగ్ ఉంటుంది కదా, ఒక సైడ్ హ్యాండిల్ ఉంచి ఇంకొక సైడ్ హ్యాండిల్ని కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత మీకు అందులో పాకెట్స్ ఎంత సైజ్ అయితే కావాలనుకుంటున్నారో అంత సైజ్కి మీ బ్యాగ్ని మెల్లగా ఫోల్డ్ చేస్తూ ఉండండి. అంటే ఇట్లా వీడియోలో చూపించినట్టుగా, క్లిప్లో చూపించినట్టుగా మీరు మీ సాకెట్స్ అంటే ప్యాక్ పెట్టుకోవడానికి ఎంతైతే మీరు కావాలి అనుకుంటారో ఆ సైజులో మీరు ఫోల్డ్ చేసుకోండి. నేను ఇక్కడ సైడ్ని ఫస్ట్ కట్ చేయలేదు, అడ్జస్ట్మెంట్ చూసుకున్న తర్వాత కట్ చేద్దామని ఆగాను. సో అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకుని నేను దీన్ని కట్ చేయబోతున్నాను. నేను చూసారు కదా, ఏజ్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి నాకు ఎంతైతే పాకెట్స్ కావాలి అనుకుంటున్నానో దాని వరకు దీన్ని నేను ఫోల్డ్ చేసేసి ఒక ఆర్గనైజర్ని ప్రిపేర్ చేయబోతున్నాను. మనకి మార్కెట్లో బోల్డెన్ ఆర్గనైజర్ దొరుకుతాయి, కానీ ఇంట్లో ఉన్న వేస్ట్ని యూజ్ చేసుకోవడంలో అంతకుమించి ఇంకోటి ఉండదు కదా. మనీ సేవ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మనకి కూడా కొంచెం ఏమంటారు హాబీ లాగా ఉంటుంది, టైంపాస్ అవుతుంది. ఇలాంటివి చేయడం వల్ల మనకు కూడా కొంచెం థింకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకనమాట. నేను వీటిని సైడ్స్కి మాత్రమే నీట్గా ఫెవికాల్తోనే అతికిస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పెద్ద ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఉంటేనేమో మీరు మధ్యలో కూడా అతికించవచ్చు. దానివల్ల 2 పాకెట్స్ వస్తాయన్నమాట. ఒకే ప్లేస్లో మీకు 2 పాకెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్న బ్యాగ్ కదా, సో నేను సింగిల్ పాకెటే పెడుతున్నాను, మధ్యలో ఏం ఫెవికాల్ యూజ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే మధ్యలో పార్టిషన్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఈ క్లిప్పింగ్లో చూపించినట్టుగా నీట్గా ఫెవికాల్తోనే కంప్లీట్గా స్టిక్ చేసుకోండి. ఆరిపోయిన తర్వాతనే మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, లేకపోతే అది ఫెవికాల్ సరిగ్గా అతకదనమాట.
చూసారు కదా, నాది కంప్లీట్గా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను ఇప్పుడు సైడ్స్కి నేను కలర్ టేప్తోని స్టిక్ చేయబోతున్నాను, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు, మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది, అందులోనూ ఇంట్లో నాకు కలర్ టేప్స్ ఉన్నాయన్నమాట. సో అందుకు నేను వీటిని యూస్ చేస్తున్నాను. నీట్గా పాకెట్స్కి ఇంకా సైడ్స్కి ఆ కటింగ్ చేసాం కదా, కట్ చేసిన ఎడ్జెస్ షార్ప్గా రాకపోతే ఇలా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. నేను షార్ప్గా కట్ చేయలేదన్నమాట, సో దీన్ని పెట్టేసి నేను కవర్ చేసేస్తున్నాను. చెక్ చేయండి ఎలా ఉంది అనేది, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, ఇక్కడ నేను కలర్ టేప్స్తోని పాకెట్స్ దగ్గర కూడా కట్ చేశాను. నాకు ఓన్లీ 2 పాకెట్స్ వచ్చాయన్నమాట ఈ చిన్న బ్యాగ్ తోటి. మీరు మీ సైజుని బట్టి, మీ ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఉన్న సైజుని బట్టి, లెంత్ని బట్టి మీకు ఎక్కువ పాకెట్స్ వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు. నేను దాన్ని ఇప్పుడు నా డ్రెస్సింగ్ టేబుల్లో పెడుతున్నాను. ఎందుకంటే ఈ కేబుల్ బిల్స్ కానీ కోమ్స్ కానీ సడన్గా దొరకవు కదా, అలాంటి టైంలో ఇందులోంచి టక్కుని తీసేసుకోవచ్చు. మెయిన్గా నేను ఇందులో నా కేబుల్ బిల్ కార్డ్ కానీ గ్యాస్ బిల్ కానీ లేకపోతే ఇంకేమైనా బిల్స్ అది కాదు అనుకుంటే మన యాక్సెసరీస్ కోంబేనా ఏదైనా సడన్గా దొరకాలి అనుకుంటే ఇలాంటి పాకెట్స్లలో పెట్టేసుకుంటే సరిపోతుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.